హాయ్ అండి, నమస్తే. నేను మాధుర్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు మెకకాళ్ళ షేర్వా టేస్టీగా అలాగే ఎంతో ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. ఈ షేర్వాని పాయ అని కూడా అంటారు. ముందుగా ఇక్కడ నేను మేకకాలు 2 తీసుకున్నానండి. ఈ స్కిన్ పైన బ్లాక్గా ఉంటుంది, వాళ్ళు కాలుస్తారు కాబట్టి కాలని నైఫ్తో అంతా కూడా బాగా గీకినట్టుగా రబ్ చేసి క్లీన్ చేసుకోవాలి. ఒక 5-6 సార్లు బాగా వాటర్తో బాగా నీట్గా శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్లో వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. ఒకవేళ మేకకాళ్ళు బాగా ముదురుగా ఉంటే ఒక 10 విజిల్స్ వచ్చే వరకు కూడా ఉడికించుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మరో పాత్ర పెట్టుకొని దాంట్లో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 5 పచ్చిమిర్చి గంటు పెట్టి వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 2 ఉల్లిపాయలని మెత్తగా మిక్సీ పట్టుకొని ఈ విధంగా వేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకోండి. ఈ ఉల్లిపాయ పేస్ట్ అంతా కూడా ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ ఈ విధంగా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఉడికించుకున్న మేకకాళ్ళు వేసుకోండి. అలాగే కొద్దిగా పసుపు వేసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు కూడా కారం వేసాను. ఉప్పు కారం ఇవన్నీ కూడా మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి. కానీ కాళ్ళ షేర్వాలో కారం కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లిపై గరం మసాలా కలిపి చేసిన పేస్ట్ వేస్తున్నాను. ఈ విధంగా ఫ్రెష్గా అప్పటికప్పుడు గరం మసాలా పేస్ట్ చేసి వేసుకుంటే ఏ కూరైనా చాలా బాగుంటుంది. కాళ్ళు ఉడికించుకున్న వాటర్ ఉన్నాయి కదండి, ఆ వాటర్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఇంకో గ్లాస్ వాటర్ వేసుకొని అంత బాగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకి మరిగిన తర్వాత అంత రావాలి. సో షేర్వా మరగటం కోసం మరో గ్లాస్ వాటర్ వేసాను. ఇందులోనే రుచి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసిన తర్వాత అంత బాగా కలుపుకొని ఒకసారి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత మరి ఫుల్గా పెట్టకుండా క్రాస్గా పెట్టుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడే ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ని పూర్తిగా సిమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి. ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని క్రాస్గా మొత్తం కవర్ చేయకుండా సిమ్లోనే ఒక 20 మినిట్స్ వరకు కూడా ఉడికించుకోండి. రైస్ కుక్కర్లో మనం ఉడికించుకున్న కాళ్ళు ఈ విధంగా మళ్ళీ ఉడికించుకోవాలి. అప్పుడు షేర్వా టేస్ట్ చాలా బాగుంటుంది. ఫైనల్గా కాస్త కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయినా మేకకాళ్ళ షేర్వా రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మీకు నాకు తప్పకుండా నచ్చుతుంది. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.